ఎమ్మెల్సీ కవిత మీద లిక్కరు స్కామ్‌లో ఆరోపణలు వచ్చినా గానీ, చాలా కాలం బీజేపీ ప్రభుత్వం ఆమె అరెస్టును ఆపింది. ఆమె అరెస్టును ఆపుతూ వచ్చింది. దర్యాప్తు సంస్థలు కూడా కొంతవరకు ఉదాసీనంగా ఉన్నాయి. తీరా ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా అరెస్ట్ చేసింది. దీని వెనక బీజేపీ ప్రభుత్వ వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ, బీఆర్ఎస్ సహకరించుకున్నాయి. వాళ్ళిద్దరికీ అవగాహన కుదిరిందనేది ప్రచారమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ గ్రాఫ్ బాగుండే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, తర్వాత కిషన్ రెడ్డిని పెట్టిన తర్వాత అది డౌన్ఫాల్ అయింది. వాళ్ళిద్దరికి అవగాహన కుదిరింది. కాంగ్రెస్ను దెబ్బకొట్టడానికి, బీఆర్ఎస్కు లాభం చేయడానికి బీజేపీ కొంత వెనకడుగేసిందనేది ఒక ఆరోపణలు ఉన్నాయి. దాని మీద అటువంటి వ్యాఖ్యానాలు కూడా వినబడ్డాయి మనకు. అయితే ఆ విషయాన్ని బీజేపీ కూడా గ్రహించినట్టుంది. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా లేదు. కేసీఆర్ ఓడిపోయి చతికిలబడ్డాడు. ఈ సమయంలో బీఆర్ఎస్ను ఆయింత మింగాలనే ఆలోచనతో ఉన్నారు. 4 నెలల కింద బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య స్నేహ సంబంధాలు ఉన్నా ఇవాళ ఆ రెండు పార్టీల మధ్య సీరియస్ ఫైటే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే బీఆర్ఎస్ కూలబడ్డది. ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ, మరొక అధికార పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఉన్నది. ఈ రెండు బలంగా ఉన్నప్పుడు బీజేపీకి స్థానం లేదు. సో బీజేపీ తెలంగాణలో పాగా వేయాలంటే అది బీఆర్ఎస్ను లేకుండా చేయడమే వాళ్ళకున్న ఏకైక మార్గం. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఇప్పట్లో చేయడం అనేది అసాధ్యం. సో అందుకని బీఆర్ఎస్ని టార్గెట్ చేసిండ్రా అనిపిస్తుంది. కేసీఆర్ను మరింత చతికిలబెడేటట్టుగా చేసిండ్రా అనిపిస్తుంది. అందువలనే ఈ కవిత కేసును తెర మీదకి తీసుకొచ్చి ఎన్నికల టైంకు అరెస్ట్ చేసిండ్రు. సో అందువల్ల బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధాలు లేవు అని చెప్పడమే కాకుండా బీఆర్ఎస్ను మరింత దెబ్బకొట్టడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలనేది బీజేపీ వ్యూహంగా కనబడుతున్నది. సరే, ఇది రేపు ఎన్నికల నాటికి ఎట్లా ఉంటాయి పబ్లిక్ ఎమోషన్స్, బీజేపీని సపోర్ట్ చేస్తారా లేకపోతే బీఆర్ఎస్కే సానుభూతి పెరుగుతుందా అనేది కూడా ఉన్నది. అయితే బీఆర్ఎస్కు సానుభూతి పెరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ఏ స్వయంగా చతికిలబడ్డట్టుగా అనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అభ్యర్థులను చూస్తే చాలా బలహీనమైనటువంటి వ్యక్తులే కనబడుతున్నారు. చాలామంది సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్కి వెళ్ళిపోయినారు. ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. బలమైనటువంటి నాయకులు పోటీకి ఆసక్తి చూపడం లేదు. మొత్తం మీద బీఆర్ఎస్లో ఒక నిరాసక్తత, ఒక నిర్లిప్తత కనబడుతున్నది, ఒక నైరాశ్యం కనబడుతున్నది. ఇటువంటి సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అంతో ఇంతో యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఒకరిని అరెస్ట్ చేయడం వల్ల ఎట్లాగో కేసు ఉంది కాబట్టి ఈ మొత్తం పార్టీని చతికిలబెట్టేట్టుగా చేసి ఆ ప్లేస్లో బీజేపీ లబ్ధి పొందాలనే వ్యూహంగా కనబడుతున్నది. సరే, రాజకీయ వ్యూహం ఏమైనా కవిత అరెస్ట్ మాత్రం కేసీఆర్కు పెద్ద దెబ్బనే. అంటే ఒకప్పుడు ఈడినా మోడినా రారాబాయి చూసుకుందామని తొడగొట్టినటువంటి కేసీఆర్ ఇవాళ పార్టీ ఆయన సడుగులెరగబడి పక్కకున్న సమయంలో బిడ్డని అరెస్ట్ చేయడం అనేది ఆయనకు కూలుని దెబ్బనే. సరే, దీని నుంచి బయట ఎట్లా పడతాడు, అసలు బయటపడతాడా లేదా అనేది భవిష్యత్తు చెప్పాల్సింది.